ఈ అంశం నలుగుతూ వస్తూ ఉంది. కారుమూరి సునీల్ అంటే ఈయన కుమారుడైన కారుమూరి సునీల్ని ఇదివరకే అరెస్ట్ చేశారు. ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి కారుమూరి నాగేశ్వరరావు కూడా గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తణుకు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. సో ఈయన మద్యం కుంభకోణంలో ఈయన పాత్ర ఉంది అన్నది ప్రధానంగా దీనికి సంబంధించిన అంశం. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఎలా వేశారు అని చెప్తే ఆంధ్రజ్యోతి బ్యానర్ వార్తగా మార్చింది దీన్ని అని చెప్పాలి. ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించిన అంశాన్ని మరింత గట్టిగా ప్రొజెక్ట్ చేశారని కూడా మనం చెప్పచ్చు. సో ఆంధ్రజ్యోతి కొంచెం లోడ్ అవుతుంది. సరే, సాక్షి చూస్తే కనుక సాక్షిలో వాస్తవానికి దీనికి సంబంధించిన వార్త చాలా చిన్నగా వచ్చింది. కారుమూరి అరెస్ట్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్, రాజకీయం ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టి వేధింపులు, వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు. మనకి అనుకూలంగా ఉందనుకోండి ఆయన మీద కేసు పెట్టారని రాస్తాం, మనకు వ్యతిరేకంగా ఉందనుకోండి అక్రమ కేసు అని రాస్తాం. అలాగే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన అక్రమాస్తుల కేసు అని చెప్పేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసేవి. కానీ కొన్ని సంస్థలు మాత్రం ఆస్తుల కేసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అని రాసేవి. జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలు మాత్రం దాన్ని మరింతగా అక్రమ కేసులు అని చెప్పి రాసుకునేవి. అటువైపేమో అక్రమ ఆస్తులను రాస్తే ఇటువైపేమో అక్రమ కేసులను రాసుకున్నారనమాట. అట్లా ప్రతి వార్తాపత్రికకి దాని ఇంటెన్షన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు, వాళ్ళ ఇంటెన్షన్ మేరకు, వాళ్ళ యొక్క ప్రయోజనాల మేరకు రాస్తూ ఉంటారు. సో ఇదైతే వాస్తవానికి మద్యం కుంభకోణం చాలా పెద్దది. అందులో కారుమూరి నాగేశ్వరరావు గారి పాత్ర కూడా ఉన్నది. వీళ్ళంతా కూడా వ్యాపారాలు ఉన్నాయి. కారుమూరి నాగేశ్వరరావుకి అలాగే వాళ్ళ కుమారుడికి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అందులో మద్యం డిస్టిలరీ ఒకటి ఓపెన్ చేసి ఆ మద్యం డిస్టిలరీ ద్వారా వీళ్ళు బ్యావరేజెస్ డిస్టిలరీస్ ఓపెన్ చేసి దాని ద్వారా మద్యం ఈ షాపులకు వాళ్ళు సరఫరా చేశారు. ఆ సరఫరా చేయటంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఒక ఊరు పేరు తెలియని బ్రాండ్ల పేర్లు, వీటి దాదాపు ఒక 30 రూపాయలు ఉండేది 300 రూపాయలకి, 500 రూపాయలకి ఆ రకంగా సప్లై చేయటం వల్ల, సో దాంట్లో క్వాలిటీ లేని మందు, దట్టు ఎక్కువ ప్రైజ్ చేయటం వల్ల ఆరోగ్యాలు చాలామంది దెబ్బతిన్నాయి అనేది ప్రధానంగా వస్తున్న అభియోగం. అది వాస్తవం కూడా. చాలామందికి సంబంధించిన అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారనమాట. 2019 నుంచి 2024 వరకు తీసుకుంటే అనేక మంది మద్యం తాగి ఆరోగ్యాలు పాడు చేసుకునే కేసులు రాష్ట్రంలో ఎక్కువయ్యాయి. అది వాస్తవం. కానీ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి దాన్ని అక్రమ కేసు అని అంటున్నారు. సో ఆంధ్రజ్యోతి అయితే చాలా పెద్ద ఎత్తున బ్యానర్ వార్తగా దాన్ని చేయటం జరిగింది. వర్షాలు పడడంతో నెట్ బాగా స్లో ఉన్నట్టు కనపడుతోంది. సరే, వివరాలు చూద్దాము ఈలోపు. సో ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో పెద్ద వికెట్ పడింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైడ్రామా మధ్య ఆదివారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కారుమూరి తన మిత్రుడి ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడితో పాటు మిగతా నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది. వైకాపా హయాంలో మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. మద్యం ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించడం, మామూలు ఇచ్చిన సంస్థలకే మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వటం వంటి అవకతవకలకు పాల్పడ్డ వైకాపా ప్రభుత్వ పెద్దలు తద్వారా భారీగా కూడబెట్టుకున్నట్టుగా సిట్ నిగ్గు తేల్చింది. ఇది ఒక ఎత్తు అయితే, ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలో వైకాపా పెద్దలు చేతివాటం చూపారు. సిఐడి 2 అంశాలపై వేర్వేరుగా కేసులు నమోదు చేయగా వీటి ఆధారంగా ఇందులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇలా కొట్టేసిన నిధులు ఎటు వెళ్ళాయన్న అంశంపై దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే ఈయన అరెస్ట్ చేస్తారని ఈయనకి ఇంతకుముందే తెలుసు. అందుకే దాని మీద సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో చివరికి ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది.
తనను అరెస్టు చేయొచ్చని ముందే ఊహించిన కారుమూరి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ తిరస్కరించాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్న కారుమూరి వాదనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఏ క్షణమైన అరెస్టు కావచ్చని భావించిన కారుమూరి కోకాపేటలోని తన ఇంట్లో కాకుండా మజీద్ బండ క్రాస్ రోడ్డులోని షార్క్ హైట్స్ అనే అపార్ట్మెంట్లో తలదాచుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతాల్లో అక్కడికి చేరుకున్న అధికారులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి మళ్ళీ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలు, మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును కుమారుడికి ఇప్పించింది కారుమూరి నాగేశ్వరరావే. ఈడీ విచారణలో వెలుగులోకి, అందుకే అరెస్టు. ఇది ప్రధానంగా ఈయనకు సంబంధించిన అంశం. సో మంత్రి పదవి అడ్డు పెట్టుకుని వాళ్ళ కుమారుడి వ్యాపారాలు, చాలా వ్యాపారాలు ఉన్నాయి. సో సమ్ మైన్స్ కావచ్చు, ఇలాంటి వ్యాపారాలు కొన్ని ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు అనేది ఆరోపణ 2019 నుంచి 2024 వరకు. సో ఆ క్రమంలో ఆయనకి వారసుల్ని ప్రోత్సహించే క్రమంలో కారుమూరి సునీల్కి ఏలూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దీంతో అది ప్రధానంగా వార్తాంశమైంది. సో మొత్తం మీద అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.